సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సూపర్. అక్కడ కనిపిస్తున్నారు మీకు ఖ్వాజా మొయినుద్దీన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? సలాం అలైకుం. సో వెల్కమ్ టు నవాబ్స్ కిచెన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఇష్టమైన హీరోల సినిమాలు చాలా రిలీజ్ ఉన్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ నవాబ్ కిచెన్స్ వంటకి? ఫస్ట్ విజయ్ దేవరకొండ వస్తే. విజయ్ దేవరకొండ. సో కింగ్డమ్ కి. ఓ ఏం వంట చేస్తారు? విజయ్ దేవరకొండ ఏది అడిగితే అది. అంతేనా? ఓ సూపర్. బాగా ఇష్టమా విజయ్ అంటే? అంటే కొంచెం ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం డైనమిక్, ఓపెన్ గా ఉంటాడు. సో గుడ్ ఎట్ హార్ట్ చేస్తుంటాడు, మంచోడు. అవును. సో విజయ్, మీరు కూడా ఒకసారి నవాబ్ కిచెన్ కి వచ్చి మన ఖ్వాజాతో మంచి వంట చేసేయండి. ఇది మీ ఫామ్ హౌస్ ఏనంటే ఆయన చెప్తున్నారు. లేదండి, అంత సీన్ లేదు. పైకి వీడియోలు చేస్తున్నారు కానీ ఏదో ఉంది వెనక పెద్ద. లేదండి, ఉంటది ఒక 400-500 కోట్లు. ఇది ఉంటది కానీ ఇంత సింపుల్ గా వంట చేస్తున్నారేంటి మీరు? సూపర్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఇవాళ వంట మనం? నాటుకోడి బిర్యానీ. నాటుకోడి బిర్యానీ. ఓకే, నా కోసం. సో కొత్తగా ఏదన్నా రెసిపీకి యాడ్ చేద్దాం దానికి పేరు? ఇంకా నాటుకోడి డబల్ మసాలా, నాటుకోడి డబల్ మసాలా బిర్యానీ. ఓ, అది ఎలా చేస్తారో ఒకసారి ఈ రోజు ఇక్కడ నేను కూడా నేర్చుకుంటా. ఏమేమి యాడ్ చేస్తున్నాం దీంట్లో? యాక్చువల్ గా మనం నాటుకోడి బిర్యానీ ఎప్పుడైనా అంటే ఏ బిర్యానీ అయినా మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేస్తేనే అది బిర్యానీ. దాని తర్వాత మనం బిర్యానీ 2 types లో చేయొచ్చు. కచ్చి యఖ్ని, పక్కి యఖ్ని అంటారు. అంటే మీట్ ని మనం ముందుగానే బాయిల్ చేసి ఒక ప్రాసెస్, బాయిల్ చేయకుండానే పచ్చి మాంసాన్ని దాన్ని అన్ని మసాలాలు దట్టించి దాన్ని ఒక 2-3 గంటలు పక్కకు పెట్టాక దాంట్లో హాఫ్ బాయిల్డ్ రైస్ వేసి దాన్ని దమ్ పెడతాం. ఎలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది? దేని టేస్ట్ దాని బిర్యానీ. అయితే నాటుకోడి బిర్యానీ వచ్చేసి దీన్ని మనం అట్లా కచ్చి యఖ్ని చేసామనుకోండి, ఆ పచ్చి వాసన, కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటది కాబట్టి ఇది సెట్ అవ్వదు. అందుకే మనం ఈ రోజు దీన్ని లైట్ గా ఒక 10-15 minutes బాయిల్ చేసాకే రైస్ యాడ్ చేస్తాం. ఓకే, బాయిల్ చేయడానికి ముందు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. అంతే. ముందుగా మీరు ఉప్పు కారం పసుపు మొత్తం పట్టుద్దా? అంతే వేసేయండి. ఓ మీరు మీ చేతులతో. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? ఇవాళ ఒక స్లమ్ కి వెళ్దామండి. ఓకే, చాలా అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకోటి పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉంటారు. అవును. ఇంకొకటి పాపం వాళ్ళు చికెన్ ఇవన్నీ ఎఫెక్ట్ చేసి పేరెంట్స్ పెట్టరు. అవునండి. అలాంటి ఏరియాల్లోకి వెళ్ళి నిజంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా మొత్తం వేసి ఇట్లా వేసేయాలా? మొత్తం మీరు ఎలా వేసినా పర్లేదు. లాస్ట్ లో ఇప్పుడు గీ వేసారు కదా, సో గీ వేసిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా చాలా ఇంత పట్టిందా? వేయాలండి, అంటే అప్పుడే నాటుకోడి టేస్ట్ వస్తుంది. ఓ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్. సో ఫైనల్ గా ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె దీంట్లో యాడ్ చేస్తున్నా. దీంతో టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చక్కగా అన్ని మసాలాలు ముక్కలకి పట్టేలాగా కలిపేసాను. ఇంకా కర్రీ ఆయిల్ యాడ్ చేయాలక్కర్లేదు ఇంకా లేదండి, ఇంతే. ఓకే, డన్. సో అయిపోయింది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతెంత యాడ్ చేసామో మీరు చూసారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మనం నవాబ్స్ కిచెన్ మన ఖ్వాజా గారు ఆధ్వర్యంలో నాటుకోడి డబల్ మసాలా బిర్యానీ
ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెడదాం. అంతే. ఆ లోపు మనం రైస్ ప్రాసెస్ చూద్దాం. కోడి చూడండి బాగా లెగ్ పీసులు చూడండి ఏ సైజులో ఉన్నాయి. కోడి బాగా ఇక్కడే బాగా తిని బాగా పెరిగింది అనమాట. ఈరోజు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మంచి స్లమ్కి వెళ్ళి చాలా మంది పిల్లలకి ఈరోజు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అనమాట. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు నెక్స్ట్ వెళ్ళి మనం స్టార్ట్ చేసేద్దామంట. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేయండి. ఇంట్లో కూడా అంతే. సో ఇది పెద్ద క్వాంటిటీ కాబట్టి పెద్ద బౌల్ తీసుకుందాం. ఇంట్లో అందరూ చిన్న బౌల్ తీసుకొని ఇలానే క్వాంటిటీ యాజ్ యూజువల్గా ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళి బిర్యానీ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా ఈ కిరోసిన్ పెట్రోల్ ఇవన్నీ వేస్తే ఆ స్మెల్ వచ్చేస్తుంది. అదన్నీ వేయకుండా న్యాచురల్గా ఫ్లేమ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడేంటి నెక్స్ట్ ప్రాసెస్? యాక్చువల్ మనం ముందుగా అనుకున్నట్టుగా చికెన్ ని ఓకే లైట్ బాయిల్ పైన అయిపోయింది, మ్యారినేట్ అయిపోయింది. దాన్ని బాయిల్ చేద్దాం. ఒకవైపు అయితే రైస్ కోసం వాటర్ పెట్టేసి ఓకే దీంట్లో ఆయిల్ పోద్దాం. to 20 minutes వరకు ఓకే ఈ ఆయిల్ లో చక్కగా వేయించినట్టు చేస్తే, అంటే కొంచెం హీట్ అయిపోతే ఓకే అప్పుడు మనం దీంట్లో కొన్ని టమాటాలు యాడ్ చేద్దాం. ఓ యాక్చువల్ గా నాని గారిది ఒక రీల్ వైరల్ అయింది చూసారా? ఏది? బిర్యానీ में कौन ऐड करता टमाटोस అంటారు చూసారా? అవునా? हैदराबादी बिरयानी में टमाटर काय को डालते? कौन डालते? नहीं डालते। कौन बोला आपको? నవాబ్స్ కిచెన్ యాడ్ కర్తా. ఈరోజు చెప్తున్నా. ఇది ఒకసారి మిక్స్ చేసేసి టమాటో కట్ చేద్దాం. సో టమాటోస్ వేస్తున్నాం. నాని గారు బిర్యానీ में कौन डालता टमाटो? मैं डालता. రోషన్ జీ डालते. సో ఇప్పుడు ఎంతసేపు? ఇంకొక 5 to 10 minutes. ఒక 5 to 10 minutes ఆయిల్ ఇలాగే పైకి వచ్చేంత వరకు ఉడికాక ఆ మసాలాలు ఆ లోపు మనం రైస్ హాఫ్ బాయిల్ చేసేసుకొని రైస్ దీని మీద యాడ్ చేద్దాం. ఓ సూపర్. సో మొత్తం ఒకేసారి వేసేయాలా? వేసేయండి వేసేయండి. రా స్పైసెస్, సాల్ట్. ఓకే. ఇప్పుడు ఒక 2 minutes మరిగాక రైస్ వదిలేదు. రైస్ వేయటమే. ఓకే. సో మన క్వాజాది చెప్పాలంటే గుంటూరు. అవును. గుంటూరు వాళ్ళ మమ్మీ వాళ్ళదా? అవునండి. మీ డాడీ వాళ్ళది కరీంనగర్, పెద్దపల్లి. ఓ డాడీ తెలంగాణ, అమ్మ ఆంధ్ర. అమ్మ ఆంధ్ర. లవ్ మ్యారేజా? అప్పుడు వాళ్ళిద్దరు ఒకే చోట జాబ్ చేసేవాళ్ళు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు. ఇక్కడే మన నీలోఫర్లో. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు. అవునండి. ఓ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి. ఓకే. వాళ్ళు అప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఆ రోజుల్లో కొంచెం అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత కలిసిపోయారు అంత. కాకపోతే అమ్మ మ్యారేజ్ అవగానే ముస్లింలో కన్వర్ట్ అయిపోయారు. అంటే అమ్మ? అవునండి. అది ఇంటర్ క్యాస్ట్. ఇంటర్ క్యాస్ట్? అవునండి. ఓకే ఓకే ఓకే. అదే మీరు గుంటూరు అనగానే గుంటూరు సైడ్ ఎక్కువ రెడ్లు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అవునండి. రెడ్లు చౌదరీస్ ఎక్కువ. సో అలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అవునండి. ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారా? లేరండి, ఇద్దరు లేరు. ఓకే. ఏ ఇయర్లో? కోవిడ్ టైంలో నాన్నగారు, అంటే కోవిడ్తో కాదు, జస్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. 3 years అమ్మ నాతో పాటే ఉన్నారు. ఇక్కడే హైదరాబాద్లోనే 2 years బ్యాక్ చనిపోయారు. మాకు చాలా ఎఫెక్షన్, అంటే చాలా ఎలా అంటే అండి, నేను చెప్తున్నా, అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. పేరెంట్స్ ఎంత ఇసుకిచ్చినా భరించాలండి, ఎంత ఇసుకిచ్చినా. మనం కూడా చిన్నప్పుడు ఇసుకిస్తాం. అవునండి. అది వాళ్ళని ఒక చిన్నగా మనం ఏదో పనిలో బిజీగా ఉండి ఏమన్నా అన్నా కూడా అది జీవితాంతం మనం వెంటాడుతుంది. అంటే చిన్నగా ఏదన్నా ర్యాష్గా మాట్లాడినా కూడా నేను యూత్కి, అంటే మన ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, మన పిల్లల్లా చూసుకోవాలి. లౌడ్గా మాట్లాడినా మనకు బాధ అనిపిస్తుంది. అందుకని ఏదైనా తప్పు చేశారు అమ్మ నాన్న విషయంలో బాధపడుతున్నారు? లేదు, నేను ఎందుకు బాధపడుతున్నానంటే, యాక్చువల్గా కొన్ని డెసిషన్స్, అంటే ఇప్పుడు ఫాదర్ విషయంలో కానీ నేను చాలా బాగా చూసుకున్నానండి, అమ్మని కానీ నాన్నని కానీ. బాధపడడం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు కొంచెం ఇసుకిస్తారండి.
మన బిజీలో మనం ఉండి చూసుకోలేము కొన్నిసార్లు అలాంటివి చూసుకోపోవడం అంటే నా మ్యాక్సిమం నాతో అయినంత చూసుకున్నాను. కానీ ఒకసారి పేరెంట్స్ని కోల్పోయాక ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు అమ్మని తలుచుకున్న ఆ పెయిన్ ఉంటుందండి. అంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాను, పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే మనకి బలం. శ్రీరామ రక్ష. అంతే. అత్యంత ధనవంతుడు ఎవడో తెలుసా ప్రపంచంలో? పేరెంట్స్ తల్లిదండ్రి ఉన్నాడు. అవునండి. ఇప్పటికి చాలా మంది అనాథాశ్రమాల్లో వదిలేస్తుంటారు. చాలా వీడియోస్ మా సుమన్ టీవీ చేసింది. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసి. అదే అండి, నేను ఇవి చూసే మీకు విషయం చెప్పాలండి. యాక్చువల్ అబ్బా, సో ఇది ఎంత టైం పడుతుంది? ఇది ఒక 12 minutes లో అంతే. ఎప్పుడైతే డాన్స్ చేసడం స్టార్ట్ చేస్తుంది రైస్, అప్పుడు ఇది వచ్చి డాన్స్ చేయాలి. ఇది తీసి దాంట్లోకి వేయాలి. ఓ, ఇది ఎత్తి దీంట్లో వేయాలా? ఓకే ఓకే ఓకే. నిజంగా అనుకుంటాం కానీ వంట చేయటం చాలా కష్టం పాపం. వాళ్ళు డైలీ అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా ఇంత బాగా వంట చేసి ఇంతమంది అనాథ పిల్లల ఆకలి తీరుస్తున్నారండి. గ్రేట్. కొజా, రియల్లీ గ్రేట్. సో మీది లవ్ మ్యారేజా? లవ్ కాదండి, అరేంజ్డ్ కమ్ లవ్. అరేంజ్డ్ కమ్ లవ్? అది ఎట్లా? మీది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదండి, నా వైఫ్ ముస్లిమే, వరంగల్ అమ్మాయి. మా మదర్ ఒక ఫంక్షన్లో చూసి మొయిన్ ఈ అమ్మాయిని అనుకుంటున్నామంటే ఇంకేమంటా అమ్మ ఉన్నారని ఓకే అనేసి. అంతే అంతే. ఓ, సో తను హౌస్ వైఫా జాబ్ చేస్తా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. తను చాలా సపోర్టివ్. యాక్చువల్ నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అవడానికి రీజనే ఆవిడ. ఓ, ఎలా అంటే నేను అప్పుడు హెసిటేట్ అవుతున్నాను, అసలు ఇది చెయ్యాలా, వంటలు చేయాలా, జాబ్ కంటిన్యూ చేయాలా, వంటలు చేస్తే ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఏమంటారు, ఇదంతా ఒక డైలమాలో ఉన్నప్పుడు తనని అడిగాను నేను, ఇట్లా మీకు ఓకేనా ఇట్లా వంటలు చేయడానికి వెళ్తున్నాను. అసలు వంట వచ్చా మీకు? అంటే వచ్చండి. నేనే ఎవ్రీ సండే మంచి నాన్ వెజ్ డిషెస్ చేసి పెట్టేవాడిని. అంటే తన కోసం నేర్చుకున్నాను అంతే. అది ఇక్కడ పనికి వచ్చింది. సో వంట రాదు బిఫోర్? వంట రాకపోయినా ఇది వెరైటీస్. ఓకే, అది గాడ్ గిఫ్ట్ అండి. యాక్చువల్గా ఏదో మ్యాజిక్ జరిగింది అనుకుంటాను నేను. నవాబ్స్ కిచెన్ ఒక ఎలా అంటే గాడ్ ఒక వే చూపిస్తారు చూసారా, అట్లా ఫీల్ అవుతాను నేను. ఒకసారి అయితే నేను పెద్ద కడాయిలో హాట్ ఆయిల్ ఉంటుంది, నేను వెనక్కి ఇట్లా చూసుకోకుండా ఒక కాలు దాంట్లో పెట్టేశాను, కానీ ఏం అవ్వలేదండి. అవునా? ఏం అవ్వలా, అంత వేడి. వీళ్ళే షాక్ అయ్యారు యాక్చువల్గా. సప్మని తీస్తాను కానీ ఏం అవ్వలేదు సార్ అన్నారు. ఇంక నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇది ఒక డివైన్ వర్క్ లాగా ఫీల్ అవుతాను. అంటే దీన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈవెన్ స్పాన్సర్స్ ఇచ్చే అమౌంట్లో కూడా మేము అసలు ఎలాంటి ఛార్జ్ చేయమండి. ఎవ్రీథింగ్ వాళ్ళకి, ఫుడ్కి, లాజిస్టిక్స్కి, వీళ్ళ లేబర్ ఛార్జెస్కి వాడతాం. రిమైనింగ్ అంతా ఇప్పుడు ఫుడ్కే వాడతామండి. మళ్ళీ మనం వాడే మసాలాలు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇంట్లోనే, ఏది ప్యాకెడ్ కాదండి. ఈవెన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మన శంకర్పల్లిలో ప్రిపేర్ చేయించుకొచ్చింది. ఈవెన్ టర్మరిక్ పౌడర్ కూడా ఇది ప్యాకెట్ వాడింది లేదు. మంచి కాజ్ కోసం చేస్తున్నారు ఇలా వంటలు చేయటం. మంచి సెలబ్రిటీస్ లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయటం కానీ, వచ్చి చేయటం కానీ అలాంటివి. ఎందుకంటే ఇవాళ ఇలా వంట చేయకుండానే ఊరికే వెళ్ళి ఎవరో వంట చేస్తే ఆ వంట తీసుకొచ్చి మూవీ ప్రమోషన్స్ కి చాలా మంది చేస్తుంటారు. అది పెద్ద కిక్ కూడా అనిపించదు, కానీ అలా అలవాటు పడ్డారు. ఇలాంటి మంచి కాజ్ కోసం తను తీసుకున్న స్టెప్ చూస్తుంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. నేను రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. మంచిగా మన మూవీ ప్రమోషన్స్ అప్పుడు లేకపోతే మన హీరోస్ లేకపోతే అతనికి సపోర్ట్ చేస్తే ఇంకా దీన్ని వేరే లెవెల్లో తీసుకెళ్ళొచ్చు. విజయ్ గారు 2-3 times కాల్ చేశారండి. విజయ్ దేవరకొండ వాళ్ళ టీం నుంచి కాల్ చేశారు. 2-3 మూవీస్కి నేను వస్తాను, పిల్లలకి ఒక 500 kidsకి పెడదామన్నారు. ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల, రిలీజ్ డేట్స్ దగ్గర రావడం వల్ల రాలేకపోయారు. కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదండి. యాక్చువల్లీ ట్రై చేస్తే ఇప్పుడు కింగ్డమ్ ఉంది. విజయ్ దేవరకొండ గారు చూస్తే ఒకసారి నవాబ్ మన ఖ్వాజా మొయినుద్దీన్కి మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే, సపోర్ట్ చేస్తే, హెల్ప్ కాదు ఓన్లీ సపోర్ట్, వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఒకసారి వచ్చి మీరు కూడా హ్యాపీగా ఈ తోటలో మంచిగా వంట చేసి పిల్లలందరికీ కింగ్డమ్ మీరు కూడా ఆశిస్తున్నారు కదా, కింగ్డమ్ హిట్ చేయండి.
నేను ఎక్కడికో వెళ్ళి కూర్చుంటా అన్నారు కదా, డెఫినెట్గా మీరు కూడా ఇలా వచ్చి సపోర్ట్ చేస్తే ఎక్కడో కూర్చుంటారు ఇంకా అందరు మనసుల్లో. డెఫినెట్గా వస్తారు. ఒక 100 వెరైటీస్ చేసి ఉంటారు ఇప్పటివరకు. 700 వెరైటీస్ చేశాను. 700 వెరైటీస్. అవునండి, వెజ్, నాన్ వెజ్, చికెన్, మటన్ అన్ని కలిపి, ఫిష్. కానీ కంపెనీస్వి పెద్ద పెద్ద బ్రాండ్వి ప్రమోషన్ కోసం చేయట్లా. వాళ్ళు మా బ్రాండ్ చూపించండి అంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఘీ కానీ ఆటా కానీ వాళ్ళు ఏదైనా ఒకసారి రైస్ బాయిల్ అట్లా అన్నప్పుడు చేయట్లేదు. డబ్బులు ఎక్కువ వస్తాయి చేయట్లేదు. ఓన్లీ ఎందుకని ఏంటంటే వీళ్ళు నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నారండి స్పాన్సర్స్. వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సినంత లేదండి. లేదు, కావాలంటే డబ్బు గురించి చేయొచ్చు. ఇప్పుడు దీని ముందు మనం ఒక గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ పెట్టేసి త్రూ అవుట్ ద వీడియో వాళ్ళు ఇచ్చే 50,000 తీసుకోవచ్చు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ వేసేసి వీడియో మొత్తం గోల్డ్ డ్రాప్ ప్యాకెట్ చూపించేస్తే సరిపోతుంది కదా. కానీ అలా చేయట్లేదు. ఫస్ట్ నుంచి చేయట్లేదండి. అది ఓన్లీ ఒక కాజ్ కోసం చేస్తున్నాము. అవునండి, ఆ కాజ్ గురించి. అది కూడా కామన్. ఇప్పుడు మనలాగా బయట దేశాల్లో ఉండి ఇబ్బంది పడే ఆల్రెడీ రైస్ ఉడికేసింది. 20% బాయిల్ అండి. దాంట్లో వాటర్ ఆయిల్ ఉంది కదా, మళ్ళీ దాంట్లో బాయిల్ అవుతుంది. అందుకని మనం మళ్ళీ ఒక 2 minutes ఆగి ఇప్పుడు మళ్ళీ బాయిల్ అవ్వాలి. సింపుల్ లాజిక్ అండి. వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం ఇట్లా 10% బాయిల్ అయిన రైస్ వేసేయాలి ఫస్ట్ ఆ వాటర్ ఉన్న లెవెల్కి. ఓకే. మళ్ళీ ఒక 2 minutes ఆగి మళ్ళీ 30% బాయిల్ అయిన రైస్ వేయాలి. ఓకే. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ అలా. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఇంకా ఇది ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఓకే టోటల్ గా ఫ్లేమ్ అంతా తీసేసి అవి నిప్పులు ఆ నిప్పుల మీద ఒక 40 minutes ఉంచాలండి. యాక్చువల్గా అయితే బెస్ట్ అవ్వాలంటే అవన్నీ బూడిదైపోవాలి, ఆరిపోవాలి మొత్తం. ఓకే, అప్పుడు పర్ఫెక్ట్ దమ్ అయిపోతుంది. అవునా? ఓ సూపర్. అయితే ఇంకొక 1/2 hour వెయిట్ చేద్దామా? సో పాపం పిల్లలు ఆకలిగా ఉంటారు. అవునండి. సో అతి తొందరగా ఫినిష్ చేసుకొని పిల్లల దగ్గర తీసుకెళ్దాం. ఫైనల్గా ఫుడ్ ప్రిపేర్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ కాబట్టి స్లమ్కి వెళ్ళి పిల్లలు కిడ్స్కి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? పట్టుకుంటే కాలిపోద్ది. హాయ్. సో ఎట్లనో కింగ్డమ్ రిలీజ్ అవబోతుంది కాబట్టి సో విజయ్ దేవరకొండ గారికి సో ఈయన కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మంచి అభిమాని కాబట్టి అండ్ అందరూ కూడా విజయ్ దేవరకొండకి మంచి హిట్ కొట్టాలి, డెఫినెట్గా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ అని చెప్పేసి అందరూ కూడా అతను బ్లెస్ చేసి కింగ్డమ్ హిట్ అవ్వాలని ఈరోజు మేము ఇక్కడ స్లమ్లో పిల్లలందరికీ మంచిగా నాటుకోడి చికెన్ డబుల్ దమ్ బిర్యానీ సో వడ్డిస్తున్నాం అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్. హాయ్. ఇంకా కావాలా? ఎందుకు తీసుకోరా?
మీ చెల్లియా? ఓకే. నిజంగా పిల్లలు ఎంత హ్యాపీగా ఆనందంగా తింటున్నారో. మనం డబుల్ క్వాంటిటీ వండుతాం కదా, వీళ్ళు బాక్సులు బిర్యానీ తిని కూడా చాలా రోజులు అయిపోయింది అంటున్నారు అందరూ. ఒక్కొక్కళ్ళు పాపం నిజంగా ఎంత హ్యాపీగా తింటున్నారో, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అసలుకి. హాయ్ హాయ్. సో నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి మనం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికింది. డెఫినెట్గా వస్తాను. మంత్కి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మేము కూడా వచ్చి పిల్లలకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం, స్లమ్లో ఉన్న పిల్లలకి. నిజంగా వీళ్ళు స్లమ్ కాదు, రేపటి రోజున అందరూ చదువుకుంటున్నారు మంచి మంచి చదువులు. డెఫినెట్గా రేపటి రోజున వీళ్ళు కూడా పెద్ద పొజిషన్లో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. వీళ్ళకి కూడా మంచి లైఫ్ ఇవ్వాలి. ఎలా అనిపించింది బిర్యానీ? బాగుందా? ఓ సూపర్. సో అందరూ విజయ్ దేవరకొండ మూవీస్ చూస్తారా? అవునా? ఓ విజయ్ దేవరకొండది కింగ్డమ్ రాబోతుంది కదా మూవీ ఇప్పుడు. మరి అందరూ విజయ్ కి ఆల్ ద బెస్ట్ చెప్దామా? సో విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ పెద్ద హిట్ అవ్వాలి. అందరూ చెప్పండి. సో ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఆల్ ది బెస్ట్. సూపర్. నిజంగా ఏం కావాలి? ఓకే ఓకే. సో నిజంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తా. ఇప్పుడు దొరికిందా? దేవుడు కాపాడి థ్యాంక్ యూ. దేవుడు కాపాడినట్లు థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.